ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మ్యాథ్స్ సంబంధించి ఈ వీడియోలో చీట్ కోడ్స్ తెలుసుకుందాం. సో ఇది ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, మాకు చీట్ కోడ్సే ఫైనల్గా దిక్కు అనుకుంటే మాత్రమే వీడియో చూడండి. ఫుల్గా ప్రిపేర్ అయ్యమంటే మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్స్లో మనకి ఆల్ ది అబవ్, ఆల్ ఆర్, సేమ్ ఈజ్ కరెక్ట్ అని ఉంటే మోస్ట్ ఆఫ్ ద కేసులో అదే ఆన్సర్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మనకి ఆప్షన్ 1, 2, 3 ఆల్ ది అబవ్ ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, చాలా కేసెస్లో ఆల్ ది అబవే ఆన్సర్ అవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆర్ సేమ్ ఈజ్ కరెక్ట్ ఉన్నా కూడా ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా లెంతియెస్ట్ ఆప్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసులో ఆన్సర్ అవుతుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకు ఒక 2 లైన్స్ ఉన్నది అనుకుందాం, సెకండ్ ఆప్షన్ 1 లైన్ ఉందనుకుందాం, థర్డ్ ఆప్షన్ ఒక 4 లైన్స్ ఉందనుకున్నాం, ఫోర్త్ ఆప్షన్ ఒక 3 లైన్స్ ఉందనుకోండి. ఇవన్నిటిలో ఏదైతే కొంచెం పెద్దగా ఉంటుందో ఆప్షన్ అదే ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ 2 లైన్లు ఉంటే సెకండ్ ఆప్షన్ 1 లైన్ ఉంది, థర్డ్ ఆప్షన్ 4 లైన్ ఉంటే ఫోర్త్ ఆప్షన్ 3 లైన్ ఉంది. అంటే అందులో ఏది పెద్దది? థర్డ్ ఆప్షన్ కదా పెద్దది. అదే మనకి మోస్ట్ ఆఫ్ ద కేసులో ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్ ఈజ్ ఎలిమినేటెడ్, ఆడ్ వన్ ఈజ్ అవుట్. ఓకే, సో మనకి 3 ఆప్షన్స్ ఒకలాగా ఉండి 4వ ఆప్షన్ కనుక డిఫరెంట్గా ఉంది అనుకుందాం, అది మనకి ఆన్సర్ అనేది అవ్వదు. ఓకేనా, ఎగ్జాంపుల్గా మనకు ఒక 5, 15, 17, 25, 255 ఉంది అనుకుందాం. మనం ఏమనుకుంటాం, ఈ 4 ఆన్సర్ ఏదని 255 అనుకుంటాం, ఎందుకంటే ఇదే డిఫరెంట్గా ఉంది కదా అని. సో కానీ ఇది ఆన్సర్ అవ్వదు, ఈ 3లోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, ఇదే ఆడ్ వన్ అవుట్, అంటే మనకి డిఫరెంట్గా ఏ ఆప్షన్ అయితే ఉంటుందో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే నెగిటివ్ సైన్స్ కరెక్ట్ సమ్ టైమ్స్ 70%. ఓకే, అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నెగిటివ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే మనకి ఆన్సర్ అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబవ్ ఎలిమినేట్. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం, 35, 65, 49, నన్ ఆఫ్ ది అబవ్, 5 ఏవి కాదు అన్నారు అనుకోండి. ఈ నన్ ఆఫ్ ది అబవ్ ఉంది కదా, ఇదే ఆన్సర్ అయిపోద్దని ఇది పెట్టేస్తాం, కానీ ఇది రాంగ్. సో మ్యాక్సిమం నన్ ఆఫ్ ది అబవ్ ఇచ్చారంటే అది ఆన్సర్ అనేది కాదు, మిగతా 3 ఆప్షన్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆడ్ వన్ ఈజ్ రాంగ్ సమ్ కేసెస్ చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ ఈజ్ కరెక్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. నెక్స్ట్ పాయింట్ వాల్యూస్ ఆర్ కరెక్ట్ ఫర్ మోర్ ఛాన్సెస్, అంటే ఏంటంటే సో మనకి పాయింట్స్లో నెంబర్స్ ఉంటాయి కదండి, అవే మోస్ట్ ఆఫ్ ద కేసులో ఆన్సర్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్గా 79.9, 86.5 ఇలా పాయింట్స్లో ఏమైనా ఆప్షన్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద కేసులో అవే ఆన్సర్ అనేవి అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే సిమిలర్ వాల్యూస్ ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్, అంటే ఏవైతే రెండు ఆప్షన్స్ సేమ్గా ఉంటాయో అవే మోస్ట్ ది కేసెస్లో 100కి 99.9% సిమిలర్గా ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో వాటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ 79, -79, 85, 89 ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి అనుకుందాం. సో మనకి మోస్ట్లీ ఈ రెండిట్లోనే ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండు కాదు సేమ్గా ఉన్నాయి, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఈ రెండింటిలో కూడా ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏది పెద్ద నెంబరు, +79, -79, +79 కదా మనకు ఆన్సర్ అవుతుంది అలా. ఓకే, నెక్స్ట్ జీరోస్ ఆర్ కరెక్ట్ ఫర్ సమ్ కేస్ 90%, అంటే ఏంటంటే సో మనకి ఎగ్జాంపుల్గా 35, 69, 89 జీరో ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద కేసులో జీరో ఆన్సర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ లో అండ్ హై వాల్యూస్ ఆర్ ప్రిఫర్డ్, సో మనకి మధ్యలోనే ఉన్నదానికన్నా 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం డిఫరెంట్గా, ఆ డిఫరెంట్గా ఉన్న దాంట్లో లో లేదా హై వాల్యూలోనే మోస్ట్లీ ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మ్యాథ్స్కి సంబంధించి చీట్ కోడ్స్. సో మీరు ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద అప్లై చేయండి, మీకు మోర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదనే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. ఓకే, అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ.